హై గైస్, ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో మనం ఒక ప్రాజెక్ట్ వీడియో చేయము, కానీ ఆర్డినో యూనో బోర్డ్ అంటే ఆర్డినో యూనో బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుస్తుంది కూడా, నా దాంట్లో ఎక్కువ థియరిటికల్ సెషన్స్ అంటూ ఉండవు, మొత్తం ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో ఈ యూనో బోర్డ్ తోటి మనము ఫర్దర్గా మనం ప్రాజెక్ట్స్ అంటూ చేస్తాము. సో అసలు మామూలుగా ఈ యూనో బోర్డ్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, అసలు మనకి యూనో బోర్డ్ గురించి బేసిక్స్, మనకు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఏమేమి కావాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎటువంటి డౌట్ ఉండదు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే ఆర్డినో యూనో బోర్డ్ అంటే. సో ఇక్కడ నేనైతే ఆర్డినో యూనో అన్న బోర్డ్ యూజ్ చేస్తున్నాను. సో ఆర్డినో కంపెనీకి సంబంధించిన మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. లైక్ ఆర్డినో నానో ఉంటుంది, మెగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే నేను యూనో బోర్డ్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్ వీడియోస్లో కూడా నేను లైక్ కొత్త ఆర్డినో బోర్డ్స్ వచ్చినా సరే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఆర్డినో యూనో బోర్డ్ మీరు చూసారంటే రకరకాలుగా మనకి దీని మీద లేబులింగ్ అంటూ ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఈ బోర్డ్ అనేది ఎలా డిజైన్ చేస్తారంటే, ఇది మామూలుగా ఒక పీసీబీ అంటాం కదా, ఆ పీసీబీ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నింటిని చేసి వీటిని సోల్డర్ చేస్తారు. దీన్ని మీరు బ్యాక్ సైడ్కి తిప్పారంటే మీకు అంతా సోల్డరింగ్ అంతా కనిపిస్తుంది. ఇదంతా సోల్డర్ చేశారు కాంపోనెంట్స్ మొత్తాన్ని. సో మనం ఫస్ట్ ఈ బోర్డు మీద ఉన్న మెయిన్గా మనం చూసుకోవాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలని చూద్దాము. నేను ఇన్డెప్త్గా దీని గురించి నేను ఏం చెప్పాను, కానీ మామూలుగా మనం ఏ ప్రాజెక్ట్ చేసినా సరే అసలు వాట్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఏమేమి కావాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆర్డినో యూనో బోర్డ్ అని చెప్తాను. ఇది హార్ట్ ఆఫ్ ద ఆర్డినో యూనో, అదేంటంటే మైక్రో కంట్రోలర్. ఇది మైక్రో కంట్రోలర్. సో ఈ మైక్రో కంట్రోలర్ ఏంటంటే ATmega 328P అన్నది యూజ్ చేస్తాము. సో నేను మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరు ఇప్పుడు చూసారంటే దీని మీద మీకు క్లియర్గా నేమింగ్ అంటూ కనిపిస్తుంటుంది, ATmega 328P అని. సో ఇది మైక్రో కంట్రోలర్. సో మీరు ఇటు సైడ్ చూసారు అంటే అనలాగ్ అని రాసి ఉంటుంది. నేను ఫోకస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అనలాగ్ అని కనిపిస్తుంది కదా, A0 నుంచి A5, ఇవన్నీ అనలాగ్ ఇన్పుట్స్ ఇస్తాము. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా రీసెట్ 3.3 volts. సో ఏంటి అంటే మనకి ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క వోల్టేజ్ అంటూ అవసరం పడుతుంది. సో మనకి ఇక్కడ ఒకవేళ మనకి 3.3 volts యూజ్ చేసుకోవాలంటే మనం ఈ పోర్ట్లో కనెక్షన్ చేస్తాము. 5 volts గ్రౌండ్, ఇవన్నీ పవర్కి సంబంధించినవి. నెక్స్ట్ మీకు ఇక్కడ TX RX అని కనిపిస్తూ ఉండొచ్చు. సో TX అంటే ట్రాన్స్మిషన్, RX అంటే రిసీవర్. సో ఎప్పుడైతే మనం దీనికి ఒక కోడ్ లాంటిది అప్లోడ్ చేస్తామో, అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇందులో ఒక డేటా ట్రాన్స్మిట్ అయినా రిసీవ్ అయినా ఇవి LED లైట్స్, ఈ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. సో మనకి అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఆన్ అని కనిపిస్తుంది కదా, ఆన్ అన్నది. సో ఎప్పుడైతే మనం పవర్ సప్లై అంటూ ఇచ్చామో అప్పుడు ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ ఇండికేటర్ అంటూ ఒకటి వస్తుంది. అసలు చెప్పుకోవాలంటే ఈ ఆర్డినో బోర్డులో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి వీటిలో. ఇప్పుడైతే మనం మెయిన్ ఫీచర్స్ చూస్తున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటి అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఐసీస్. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ ప్రొటెక్షన్ పర్పస్కి, షార్ట్ సర్క్యూట్ అయితే డిటెక్ట్ చేయడానికి. అంటే దానివల్ల ఏమవుతుందంటే బోర్డు అంటూ కాలిపోకుండా కొంచెం ప్రొటెక్షన్ డివైజెస్ అంటూ ఉంటాయి. సో అన్నిటి గురించి నేను ఫర్దర్గా ఒక ప్రాజెక్ట్ చేసామంటే అందులో ఇన్డెప్త్గా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారు కదా డిజిటల్ అని ఉంది, ఇక్కడ డిజిటల్ అని ఉంది, ఇక్కడ అనలాగ్ అని ఉంది. అంటే అనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్ సెపరేట్గా ఉంటాయి. సో మనం మోస్ట్లీ చెప్పాలంటే ఈ అనలాగ్ పిన్స్ అన్న మనం దేనికి వాడతాం అంటే, ఒకవేళ మన దగ్గర మోటార్స్ ఉన్నాయనుకోండి, ఆ మోటార్స్ని రన్ చేయడానికి అలాంటి వాటికి మనం అనలాగ్ పిన్స్ వాడతాము. అండ్ డిజిటల్ పిన్స్ అనేవి చిన్న ప్రాజెక్ట్ లైక్ ఆన్ అండ్ ఆఫ్. సో డిజిటల్లో మీకు క్లియర్గా చెప్పాలి అంటే డిజిటల్ని మనము 0 and 1 లాగా డిటెక్ట్ చేస్తాము. 0 అంటే ఆఫ్ అని కన్సిడర్ చేస్తాము, 1 అంటే ఆన్ అని కన్సిడర్ చేస్తాము. సో ఇవన్నీ ఏంటి అంటే పిన్స్, ఇవి అంటే మనకి అరౌండ్ 13 పిన్స్ ఉన్నాయి. GND అంటే గ్రౌండ్ అని మీనింగ్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసారు అంటే క్లియర్గా నంబర్ 3, 5 ఇంకా 6, 9, 10 ఇంకా 11 వీటి పక్కన ఒక చిన్న సింబల్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఆ సింబల్ మీనింగ్ ఏంటి అంటే ఇవి PWM పిన్స్. PWM ఫుల్ ఫామ్ ఏంటంటే పల్స్ విత్ మాడ్యులేషన్. సో ఈ పిన్స్ ఒకవేళ మనకి PWM ద్వారా మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాము అనుకుంటే మనం ఈ పిన్స్ యూజ్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అంటూ ప్రాపర్గా వస్తుంది. సో ఈ PWM అన్నిటి గురించి కూడా నేను ఫర్దర్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం రీసెట్ బటన్ అంటాము. సో ఎప్పుడైతే మనం ఈ ఆర్డినో లోపలికి ఒక ప్రోగ్రామ్ అంటే ఇన్సర్ట్ చేస్తామో, ఒకవేళ మనకి ప్రోగ్రామ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే మనం మొత్తం ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మొత్తం పవర్ సప్లై ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కోడ్ అంతా మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ అవుతుంది. సో ఇది ఏంటి అంటే మెయిన్గా మనకి ఫ్రంట్ 2 పోర్ట్స్ అంటూ కనిపిస్తాయి. మనకి ఈ పోర్ట్ మనకి దేనికి వాడతాము అంటే ఒకవేళ మనం ఒక కోడ్ డిజైన్ చేసామంటే ఆ కోడ్ని మనము దీంట్లోకి ఇన్స్టాల్ చేయాలి అంటే సో ఇదంటూ వాడతాము. ఇది ఏంటి అంటే మనం DC పవర్ సప్లై యూజ్ చేసుకుంటే, సపోజ్ మనం ఎక్స్టర్నల్గా పవర్ సప్లై యూజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మనం ఈ పోర్ట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇవి కూడా ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. సో ఇది ఉంది కదా, మన మామూలుగా 12 volts పోర్ట్స్ ఉంటాయి కదా మామూలుగా పవర్ సప్లైవి. సో ఇలా పెట్టామంటే మన దీనికి పవర్ సప్లై అంటే వస్తుంది.
సో నెక్స్ట్ చూసామంటే ఈ కేబుల్ అనేది యూజ్ చేస్తాం మనం ఆర్డినోకి, ఎందుకంటే ఏ కేబుల్ పడితే ఆ కేబుల్ యూజ్ చేయలేము. ఈ కేబుల్ ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ ఏమో మామూలు మన పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. సో మనం దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే ఇది ఉంది కదా, దీన్ని జస్ట్ దీని లోపలికి ఇలా ఇన్సర్ట్ చేయగానే మనకి ఈ యూఎస్బి పార్ట్ని మనం ఏం చేస్తామంటే మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి కోడ్ అంటూ ఇన్స్టాల్ చేస్తాం, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్. సో నేను మీరు ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా కంప్యూటర్ లేకపోయినా ఒక ఫోన్ ద్వారా కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఎలాగో సెపరేట్ వీడియో అవసరం లేకుండా మామూలుగా మనం మొబైల్ తోటి మనము ఇందులోకి కోడ్ రన్ చేయాలి అంటే మనకు మామూలుగా కావాల్సింది ఇలాంటిది ఒక మనకి కనెక్టర్ దొరుకుతుంది, తీసుకొని మనం మన మొబైల్కి ఇది కనెక్ట్ చేసుకోవాలి, పెన్ డ్రైవ్ లాంటిది. సో మామూలుగా పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేస్తామో అలా కనెక్ట్ చేసేయడమే. కనెక్ట్ చేసిన తర్వాత నేను దీన్ని మొబైల్కి కనెక్ట్ చేయగానే మీరు చూస్తారు, ఇక్కడ చూసారు కదా లైట్ అన్నది వెలుగుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఆన్ అన్న దగ్గర ఇండికేటర్ వస్తుంది. సో చూసారు కదా, అంటే దీంట్లో పవర్ సప్లై వస్తుంది అని చెప్పడానికి. అండ్ మీరు ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టవలసిన పాయింట్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఈ ఆర్డినో బోర్డ్ యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేసే కింద సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ అన్నది నాన్ కండక్టివ్ సర్ఫేస్ ఉండేలా ట్రై చేయండి. ఎందుకంటే నాన్ కండక్టివ్ అంటే వీటి మీద ఎట్లాంటి కరెంట్ తగిలే, దీని బ్యాక్ సైడ్ చూసారంటే అంతా కూడా ఆల్రెడీ సోల్డరింగ్ చేసేసి ఉంది. సో ఎప్పుడైనా ఒకవేళ ఈ 2 సోల్డరింగ్ ప్యాడ్స్ మధ్యలో ఒకవేళ ఏమైనా లైక్ చిన్న కాపర్ వైర్ కానీ ఇలాంటిది ఏమైనా వచ్చిందనుకోండి, ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇలాంటివి ఫాల్ట్స్ వల్ల చాలా సర్క్యూట్ బోర్డ్స్ అంటూ కాలిపోతాయి. సో ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేసే డెస్క్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేసుకోండి అండ్ ఎలాంటి కండక్టివ్ పార్ట్స్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి. సో అంతే మనం ఆర్డినో గురించి మాట్లాడుకోవాలంటే రఫ్గా చెప్పడానికి. అండ్ నేను మీకు ఫర్దర్గా కూడా నేను ఆర్డినో ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి ఫర్దర్గా వీడియోలో. అండ్ గైస్ నా ఛానల్లో ఇంకా చాలా ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు డెఫినెట్గా చెక్ చేయండి. సో ఎప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.